వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇవన్నీ సర్దుకున్నా. నేనైతే సర్దుకున్నా కానీ అన్ని తొట్లు మాత్రము ఎరువు కలుపుకొని పెట్టుకోలేదు. కొన్ని మాత్రం పెట్టుకొని విత్తనాలు అయితే పోసుకున్నా. ఇక్కడ తోటకూర పోసుకున్నా, కలుపుకొని పెట్టుకున్నా. ఇంకొకటి బెండ మొక్కలు పెట్టుకున్నా, అవి కూడా కలుపుకొని పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఆ లాస్ట్కు ఉంది ఒకటి. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఇవి రెండు ఖాళీ ఉన్నాయి. ఇవి రెండు సర్దుకున్నాయి ఇప్పుడైతే. తర్వాత మళ్ళీ మట్టి కలుపుకొని పెట్టుకుందామని అనుకున్నా. ఇదైతే ఇప్పుడేం కలపను, ఇది ఒక్కటే కలుపుకుంటా. చూడండి మట్టి చూడండి ఎట్లయింది. మొత్తం దీంట్లో మొత్తం సారం మొత్తం తగ్గిపోయింది. చూడండి, చూడండి ఇది ఒకటి నింపుకొని ఇప్పుడు ఆకుకూర పోసుకొని చూపిస్తా. ఇదైతే ఫస్ట్ గుమ్మరించుకుంటా. చూడండి, ఇదైతే గుమ్మరించుకొని అన్ని నింపుకుంటా. చూడండి, ఒక్కొక్క లేయర్గా ఇట్లా నింపుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బొడ్డే పోసిన కదా, ఇది ఇప్పుడేం నింపుకోను. ఇప్పుడు ఈరోజు కూడా ఎండలో పోతాం అనుకున్నా కానీ కొంచెం వర్షం వచ్చేటట్టు ఉందని పోయలేదు. ఒక వారం రోజుల పాటు ఇట్లా ఉంచుతా. ఇది ఎండ కొట్టినప్పుడల్లా ఎండ పోసుకుంటా. సాయంత్రం మళ్ళా బొడ్డే కట్టి ఇట్లా కవర్ అయితే కప్పి పెడతా. ఎందుకంటే కొంచెం ఎండలో ఎండాలని అనుకున్నా నేను. ఈ మొత్తం కూడా ఒకటేసారి పోసుకొని మొత్తం పెట్టుకోలేము కదా. కొంచెం కొంచెం నా కిచెన్ వేస్ట్ కూడా వెళ్ళినట్లు రోజు ఒక్కొక్కతోటి చేసుకుందామని అనుకుంటున్నాం. ఒక రోజు 2 రోజులకైనా సరే, ఒక రోజుకు 2 రోజులకు వెళ్ళినంత నేను తోటి నింపుకొని పెట్టుకుందామని అనుకుంటున్నా. అందుకే ఈ బొడ్డే పోసిన మట్టినే ఉంటుంది. ఎండకు బాగా పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి కవర్ కప్పి పెడతా ఇట్లా, మళ్ళా మట్టి కొట్టుకోపోకుండా. ఇప్పుడైతే ఇది ఒకటి నింపుకుంటుందా. చూడండి, నాన్న ఒకటొకటి నింపుకుంటూనే అవుతుంది. ఎందుకంటే కిచెన్ వేస్ట్ కావాలి, మళ్ళా మనకు ఎరువు కావాలి. నాతో ఎరువు కూడా కొంచెం తక్కువనే ఉంది. చూడండి, ఇది కంపోస్ట్ లాగా తయారైపోయింది. చూడండి ఎంత ఉంది, చూడండి మట్టి కొంచెమే ఉంది. చూడండి ఇక ఎంత ఉంది. ఇది మొత్తం కట్టెలు అవన్నీ వేసిన. చూడండి ఇక ఎంత బాగా కంపోస్ట్ తయారైపోయింది. చూడండి మనకు ఇంత లామ్ కట్టెలు. చూడండి బెండకాయ చెట్లు అవి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక చూడండి, ఇది మొత్తం కంపోస్ట్ లాగా తయారైపోయింది అన్నట్లు. మట్టి మాత్రం కొంచెమే ఉంది. మొత్తం అది ఇది వేస్తాం కదా మనము, ఆకులు, పల్లి పొట్టు అవన్నీ. మళ్ళీ ఇంకా ఇప్పుడు కంపోస్ట్ అయితే తయారైపోయింది. ఇది కాకపోతే మళ్ళీ నింపుకుందామని నింపుకుంటున్నా నేను. చూడండి, అన్ని వేస్ట్తో ఎంత బాగా తయారయ్యింది. చూడండి మనకు ఒక ఇట్లా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి, ఇది ఉంచొద్దు మనము. నేను ఏం చేసిన చూడండి, అప్పుడు తెలియక నేను దీనికి కూడా చూడండి ఎన్ని రంధ్రాలు పెట్టుకున్నా. ఇగో 1 2 3 4 5 పెట్టుకున్నా. ఇప్పుడు మాత్రం ఇది ఒకటి పెట్టుకుంటా. ఇది తీసేస్తా అంటే మట్టి పోసేస్తా. మూసుకపోతే వస్తే నీళ్ళు కొంచెం కొంచెం వస్తాయి. ఇక్కడ పెద్ద చేసుకున్నామంటే మొత్తం నీళ్ళు మొత్తం వీడికే వస్తాయి. దీని కింద ఒక గిన్నె పెట్టుకున్నామంటే మళ్ళీ ఆ గిన్నె నిండినాక బకెట్లో పోసుకోవచ్చు, చెట్లకు పోసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఈడ మాత్రం రంధ్రం పెద్దగా చేసుకుంటా. చూడండి, ఇప్పుడు చూడండి ఎట్లయినా రంధ్రం ఉంది కదా ఈడ. ఇది కొంచెం విశ్రామం చేసుకుంటే అయిపోతుంది. మనం నాకు ఇబ్బంది అవుతుంది, అన్నీ ఆడ ఈడ నీళ్ళు వస్తుంటాయి కాబట్టి అన్ని గిన్నెలు పెట్టాల్సి వస్తుంది. ఆ నీళ్ళు పోతుంటేనేమో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్ని పోషకాలు ఇస్తాం కదా, వాళ్ళ ఆ నీళ్ళలోనే పోతుంది అన్నట్లు. వర్షం పడ్డప్పుడల్లా ఆ నీళ్ళు మొత్తం నేను బకెట్లలో తీసి పెట్టుకుంటా. ప్రతి తొట్టి కింద గిన్నె పెడతా. గిన్నెనో డబ్బనో ఏదో మనతో వేస్ట్ ఉంటాయి కదా, అవి పెట్టి బకెట్లో పోసి మూసి పెట్టుకున్నామంటే మనం మళ్ళీ వర్షం రానప్పుడు ఇచ్చుకోవచ్చు. చూడండి చూడండి ఇట్లా వచ్చింది. ఇది సరిపోతుంది. ఇక నాన్న చూడండి, కొబ్బరి చిప్ప ఇక్కడ మధ్యలో రంధ్రం పెద్ద చేసుకున్నాం కదా. ఇక ఇక్కడ మాత్రం పెట్టేస్తున్నా. చూడండి
వీటికి మాత్రం ఏం పెట్టుకుంటలేను, మూసుకోపోయినా సరే. ఇప్పుడు ఇది మూసుకోపోకుండా నేను చూడండి ఏం వేసుకుంటా అంటే, మన తోటలో వెళ్ళినాయి ఇవి, ఎంత చెత్త ఉంది కదా, ఇంత గడ్డి అంతా పచ్చిదే. ఇది పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండుదైనా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇట్లా వేసుకుంటున్నాను నేను. చూడండి ఇట్లా వేసుకున్నా కదా. ఇప్పుడు ఏం వేసుకుంటా అంటే కొంచెం కానగాకులు వేసుకుంటా. ఎందుకంటే కానగాకులు చాలా మంచిది చెట్లకు. మనతోనే ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి అన్నట్లు. ఒక 4 సంవత్సరాలు అట్లా ఉన్నాయి, కింద కూడా మస్తు ఉంది. ఇది వేసుకుంటా. అసలు చెట్లకు చాలా బలం అన్నట్లు, ఇది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇది వేసుకున్నా కదా. ఇట్లా అనుకొని ఇందులో నేను కొంచెం పశువుల ఎరువు కలుపుకుంటా. కంపోస్ట్ లాగా ఉంది కానీ ఇది చూడండి, ఆనంకాయ పోయినసారి నేను బుడ్డానంకాయలు వేసింటి, పొడవానంకాయలు వేసింటి. అవి విత్తనాల కోసం తీసి పెట్టిన చూడండి, 2 కాయలు చూడండి. పొడవానంకాయలు ఏమో విత్తనాలు తీసి డబ్బాలు వేసి పెట్టుకున్నా. కాకపోతే ఇవి మాత్రం ఇంక అట్లే ఉంచేసిన. ఇందులో కొంచెం పశువుల ఎరువు అయితే కలుపుకుంటా. అది మంచిగానే ఉంది కంపోస్ట్ లాగా, కానీ తయారైంది కంపోస్ట్. కానీ కొంచెం వేసుకుంటే ఎందుకైనా మంచిది. కింద పోసుకున్నా కదా, ఇక్కడ చూడండి ఇట్లా కలిపేసుకుంటున్నాయి. ఇక నాన్న నిలవండి అన్న, అయిపోయింది పోదాం. ఇంకా ఇట్లా కిందికి మీనికి కలిపేసుకుంటా. మొత్తం కలిసిపోయింది ఇట్లా. ఇప్పుడు చూడండి నేను ఇట్లా నింపుకుంటున్నా, కానగాకుల మీద వేసుకుంటున్నా. ఫస్ట్ ఒక లేయర్ ఇట్లా కానగాకులు వేసుకొని ఒక లేయర్ మట్టి వేసుకుంటున్నా. కొంచెం కొంచెమే వేసుకుంటున్నా, మట్టి అయితే ఎక్కువ ఏమి వేసుకుంటలేను. ఎందుకంటే కొంచెం కొంచెం మనం బరువు తక్కువ వేసుకోవాలి. ఇంకొకటి ఆకులు, కిచెన్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి వీటితోనే మనం నింపుకునేటట్లు చూడాలి. కొంచెం బరువు కూడా తక్కువ అవుతుంది కదా, మనం ఒకరొకరం లేపి పెట్టుకోవచ్చు, నల్లగా ఉంటుంది అన్నట్లు. ఇది ఇక చూడండి, ఒక లేయర్ మట్టి కూడా వేసుకున్నా కదా. ఇంకొక లేయర్ నాతో కిచెన్ వేస్ట్ ఉంది, అది వేసుకుంటా. చూడండి కవర్లో నింపి అంటే ఎత్తి పెట్టుకున్నా. ఇట్లా క్యాబేజ్ అయితే కోసేసుకున్నాం చూడండి, చిన్న చిన్నగా వచ్చినాయి, పెద్దగా రాలేదు. కానీ ఇదేం వేయను, ఇంట్లో పచ్చిగుంది కాబట్టి. ఇట్లా మేము ఏమి వెళ్ళినా కూడా కవర్లో వేసి పెట్టేస్తాం, మాకు అలవాటు అయిపోయింది. చూడండి అరటి తొక్కలు ఇవన్నీ. ఇది కిచెన్ వేస్ట్, బియ్యం కడిగిన నీళ్ళు బకెట్ పెట్టుకుంటా కదా నేను కిచెన్లో, అన్నీ అందులోనే వేస్తా కదా. ఇంకా ఏం వెళ్ళినా అందులోనే వేసిన చూడండి. ఇవన్నీ పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, నేను ఏది వేస్ట్ పడేయను అన్నట్లు. ఒక లేయర్ మళ్ళీ ఇంకా ఉన్నంత వేసుకోవచ్చు అన్నట్లు. మనము ఇది ఇప్పుడు లేకున్నా కూడా మనం చెట్లు పెట్టుకున్నాక కూడా ఇది కిచెన్ వేస్ట్ వెళ్తుంది కదా, మనం సైడ్కి ఇట్లా గుంత తీసి ఆ మట్టి పోసుకున్నా కూడా దానికి కావలసిన పోషకాలన్నీ ఇచ్చేస్తుంది అన్నట్లు. చూడండి మనతో ఈ ఉల్లిగడ్డ పొట్టు కానీ, ఈ తొక్కలు, టమాటాలు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా, ఇవి మాత్రం వేసుకోవద్దు. ఇగో ఇవి చెట్లు మొలుస్తాయి అన్నట్లు. కొంచెమే వచ్చింది నా దగ్గర కోడిగుడ్ల పెంకాలు చూడండి, ఇందులో కూడా కాల్షియం ఉంటుంది. ఇట్లా అనే వేసుకోవచ్చు మనం. నాన్న ఇట్లా వేసుకున్నా కదా. ఇప్పుడు ఇంక కొంచెము నేను చిక్కుడు చెట్టుది చిక్కుడు ఆకు, ఇది
ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నా. ఇది కోకోఫిట్ లాగా వస్తుంది అన్నట్లు ఇది. ఎందుకంటే వర్షాలు వస్తే ముద్ద ముద్ద అవుతుంది కదా, ఇప్పుడు వేసుకున్నామంటే కంపోస్ట్ కూడా తయారవుతుందని వేసుకుంటున్నా నేను. మీ దగ్గర కూడా ఏ ఆకులున్నా పడేయకండి, సంచులు వేసి పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు ఇట్లా వాడుకోవచ్చు. ఇక చూడండి కొబ్బరి నార కూడా ఉంది ఇంట్లో. ఇదైతే ఏం లేదు కానీ చిక్కుడు ఆకు మొత్తం ఇట్లా వేసుకున్నది చూడండి. సూరు అయింది, మీకు చిక్కుడు ఆకులా కనిపించలేకపోవచ్చు కానీ మొత్తం సూరు అయిపోయింది. దీనిపైన మట్టి పోసుకుంటాయి నేను. ఇంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు, ఏ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా మనము ఏ మందులు లేకుండా ఆకుకూరలు పండించుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు. కాకపోతే కొంచెం పని ఉంటుంది కదా, చేసుకోవాలి. ఇక రైతులు మాత్రం ఏం చేస్తారు చెప్పు, వాళ్ళకు కూడా పండాలి, వాళ్ళకు కూడా లాభాలు రావాలి కదండి. వాళ్ళు కూడా మందులు కొడతారు బాగా. ఇక వాళ్ళదేం తప్పు, వాళ్ళకు కూడా లాభం రావాలి కదా, అంత కష్టం చేస్తారు కదా, వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కదా. అందుకోసమని వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇక కాకపోతే కొంతవరకు మనం ఇప్పుడు సొంత ఇండ్లు ఉన్నోళ్ళు అయినా ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు ఇట్లాంటివి మన చేతితోని మనం పండించుకొని తింటే అసలు ఆనందం ఎట్లా ఉంటుంది చూడండి. ఒకసారి చేసుకొని చూడండి మీరు. అసలు పైన కట్ చేసుకొని పోయి అప్పటిదప్పుడే ఫ్రెష్గా వండుకుంటుంటే ఎంత బాగుంటుంది అసలు. చూడండి అయిపోయింది. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడైతే కంపల్సరీ స్టార్ట్ చేయండి, పెట్టుకోండి. ఇట్లా నేను పైన కొంచెం ఇట్లా ఎక్కువ ఇట్లా అంటే పెద్దగా ఉన్నది మాత్రం తీసేస్తున్నా. నేను పెట్టుకునే ఆకుకూరలు కాబట్టి కొంచెం స్మూత్గా ఉన్న మట్టి మాత్రం ఉంచేస్తున్నా. చూడండి ఇట్లా తీసేసుకుంటున్నా. ఎందుకంటే సన్నం ఉంటాయి కదా ఆకుకూర విత్తనాలు, మనము టమాటా చెట్లు, వంకాయ చెట్లు పెట్టుకున్నామంటే ఏం కాదు, కానీ దీనికి కూడా ఏం కాదు, కానీ నాకే సన్నం ఉంటాయి ఇత్తులు కదా అని తీసేస్తున్నా. చూడండి మళ్ళీ ఇది విత్తనాలు పోసుకొని మళ్ళీ తొట్టి ఎప్పటిలాగానే సర్దేసుకుంటా. చూడండి ఇది మొత్తం ఇట్లా సాఫ్ చేసుకున్నా కదా. ఇందులో కూడా తోటకూర పోసుకుంటున్నా. తోటకూర కొంచెం అవసరం ఎక్కువ ఉంది నాకు, ఎందుకంటే మా పాప డెలివరీ అయింది కదా, తోటకూర ఎక్కువ అవసరం ఉందని పోసుకుంటున్నా. ఇట్లా సన్నం విత్తనాలు కనిపిస్తలేవు మీకు, కానీ చీకటి అయింది. నాన్న పోదాం, తెలుసు కదా 2 చిటికేలన్నీ అంతే, ఇట్లా అనేసుకోవాలి. ఇంతేనండి, ఇంకా తోటకూర పోసుకోవడం అయిపోయింది. కుండి తీసినా, నింపుకున్నా, ఎంత ఈజీ చూడండి అసలుకు. ఇంకొకటి అండి, ఆగునాన్న కొంచెం, నేను సుక్కకూర ఎత్తులు ఇవి కొంచెం లేట్గానే మొలుస్తాయి. నేను ఆడొకటి ఈడొకటి వేస్తున్నా చూడండి. ఎందుకంటే తోటకూర నేతగా ఉన్నప్పుడే తీసుకుంటాం కదా, అది తీసుకున్నాక ఇవి కూడా ఉంటాయని నేను ఇట్లా ఇంకా ఆడొకటి మొలిస్తే మొలవని, లేకుంటే కంపోస్ట్ అవుతుంది, ఏం చేస్తామని ఇగో ఇట్లా పెట్టుకుంటున్నా. ఆడొకటి ఈడొకటి. ఇంకా చూడండి చుక్కకూర ఎత్తులు ఇట్లా ఉంటాయి చూడండి. ఇది గడ్డిలాగా ఉంటుంది, నీకు కనిపిస్తుందా? ఇది కూడా ఇట్లా అనుకున్నామంటే తోటకూర అయితే కంపల్సరీ వస్తుంది. ఇంకా చుక్కకూరనే ఏమో మళ్ళా ఒక 10 విత్తనాలు వేసుకున్నాం కదా, ఒక 4 మొలిచినా చాలు అని ఇట్లా వేసుకుంటాను నేను. చూసిండ్రు కదా నేను తొట్టి ఎట్లా నింపుకున్నానో, లేయర్గా ఒక లేయర్ ఆకులు వేసుకున్నా, ఒక లేయర్ మళ్ళీ మట్టి వేసుకున్నా, ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేసుకున్నా, మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసుకున్నా, మట్టి మీద తోటకూర పోసుకున్నా. చూసిండ్రు కదా, ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇట్లా పోసుకోండి. నేను ఎట్లా పోసుకున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయమని చెప్పినానా, లైక్ చేయండి. బాయ్.